ఈ ట్రోజన్ హార్స్ వ్యూహం ఏమిటిది? ట్రోజన్లు ట్రాయ్ అని పిలువబడే సిటీ స్టేట్ నివాసులు. పురాతన నగరం ట్రాయ్ ట్రోజన్ యుద్ధంతో ప్రసిద్ధి చెందింది. ఇది ఇప్పుడు ఆధునిక టర్కీలో ఉంది. కటానా యొక్క ఈ ట్రాన్స్లామినర్ చర్యతో సారూప్యతలను పంచుకునే ఒక చారిత్రక యుద్ధం గ్రీకు పురాణాలలో ఉంది. అది ట్రాయ్ ముట్టడి. ముఖ్యంగా ట్రోజన్ హార్స్ వ్యూహాన్ని ఉపయోగించడం. దాదాపు 10 ఏళ్ల పాటు ట్రాయ్ రక్షణ వలయాన్ని దాటేందుకు గ్రీకు సైనికులు చేసిన నిరంతర ప్రయత్నాలు విఫలమయ్యాయి. అప్పుడు గ్రీకుల సైన్యం ఒక మోసపూరిత ప్రణాళికను రూపొందించింది. గ్రీకుల సైన్యం ఒక పెద్ద చెక్క గుర్రాన్ని నిర్మించింది. కొంతమంది శ్రేష్టమైన గ్రీకు సైనికులను అందులో దాచి ఉంచారు. యుద్ధం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ఆ పెద్ద చెక్క గుర్రాన్ని వదిలేసి గ్రీకు సైనికులు యుద్ధ భూమి నుండి పారిపోతున్నట్లు నటించారు. యుద్ధంలో ఆ పెద్ద చెక్క గుర్రాన్ని గెలుచుకున్నామని ట్రోజన్ సైనికులు సంబరపడ్డారు. ట్రోజన్ సైనికులు ఆ పెద్ద చెక్క గుర్రాన్ని తమ ట్రాయ్ నగర గోడల లోపలికి తీసుకువచ్చారు. వారు తమ అత్యంత సురక్షితమైన ప్రాంతానికి శత్రువులను తీసుకువస్తున్నామని గ్రహించలేకపోయారు. రాత్రయింది. ట్రోజన్ సైనికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ పెద్ద చెక్క గుర్రం బొమ్మలో దాక్కుని ఉన్న ఆ శ్రేష్టమైన గ్రీకు సైనికులు బయటకు వచ్చి మిగిలిన తమ సైనికుల కోసం ఆ ట్రాయ్ నగరపు గేట్లను తెరిచారు. వారందరూ కలిసి ట్రాయ్ నగరంలోని ట్రోజన్లపై దాడి చేశారు. ఈ ఊహించిన చొరబాటు మరియు దాడి ట్రాయ్ పతనానికి దారితీసింది. ఎందుకంటే ట్రోజన్లకు సురక్షితమైన ట్రాయ్ నగరంలోనికే గ్రీకు సైనికులు వచ్చి దాడి చేశారు. ట్రోజన్ హార్స్ వ్యూహం వలన గ్రీక్ సైన్యం ట్రాయ్ యొక్క రక్షణ వలయంలోనికి చొచ్చుకుపోయింది మరియు లోపల నుంచే దాడిని చేసింది. కటానా తన ట్రాన్స్లామినర్ చర్యతో ఆకు యొక్క ఉపరితలంలోనికి చొచ్చుకుపోయి ఆకు యొక్క అవతల వైపుకు వ్యాపించి అక్కడే దాక్కుని ఉన్న కీటకాలను చంపుతుంది. ట్రోజన్ హార్స్ మరియు కటానాలో ఉన్న ట్రాన్స్లామినర్ చర్యలలోని వ్యూహాలు పరోక్ష విధానాన్ని కలిగి ఉన్నట్లుగా కనిపిస్తాయి. కానీ 2 విషయాలలో చివరికి శత్రువులను ప్రత్యక్షంగా మరియు పూర్తిగా నాశనం చేస్తాయి. ఇప్పుడు మనం సమాధానం యొక్క ప్రయోజన భాగాన్ని చూద్దాం. ట్రాన్స్లామినర్ చర్యతో ఆకులకు అవతల వైపు దాక్కున్న కీటకాలను సైతం చంపడం ద్వారా కటానా పంటలకు మెరుగైన రక్షణ అందిస్తుంది మరియు రైతుల కొరకు మెరుగైన దిగుబడికి దోహదపడుతుంది.